కిర్లంపూడి మండలంలో యూరియా కొరత రావడం వల్ల తాము వేసుకున్న పంటలు చేతికందే పరిస్థితి కనబడడం లేదని మండల గ్రామమైన చిల్లంగి గ్రామ రైతులు బోరుమన్నారు. నెల రోజులుగా యూరియా గురించి ఎదురు చూస్తున్నా తమకు ఎట్టకేలకు వ్యవసాయ అధికారులు ముందుకొచ్చి తూతు మంత్రంగా ఒక బస్తా యూరియా చొప్పున ఇచ్చేందుకు చూడడం చాలా బాధాకరమని రైతులు వాపోయారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న గవర్ల పెదరామాలయం వద్ద గ్రామ వ్యవసాయ అధికారిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బాగోగులు చూడవలసిన కిర్లంపూడి సొసైటీ స్కాములతో కూరుకుపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి తలెత్తిందని వారు విచారం వ్యక్తం చేశారు. అలాగే యూరియా లేదని నానా యాగి చేస్తే ఒక బస్తా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని రైతులు అన్నారు. ఇచ్చే బస్తాకి 1,00,000 ఆధారాలు అడగడాన్ని రైతులు తప్పుపట్టారు. అదేవిధంగా వ్యవసాయ అధికారిని మంజుష మాట్లాడుతూ ఇప్పుడున్న యూరియా కొరతతో ఈ మాత్రమే దొరుకుతుందంటే అందుకు రైతులు చాలా సంతోషించాలని ఆమె అన్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న బాధలను ఉన్నతాధికారుల దృష్టికి తన ద్వారా తీసుకువెళ్లడం జరుగుతుందని మంజుష అన్నారు. కార్యక్రమంలో ఏఏఓలు రమ్య, ఆకుల సురేష్, మల్ల రామకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు. అదేంటి ఎకరానికి ఓ బత్తా ఇచ్చి లేకపోతే 5 ఎకరాల్లో ఓ బత్తా ఇస్తారండి. ఆధార్ కార్డు జిరాక్స్ అంటారండి, పాస్బుక్ జిరాక్స్ అంటారు, ఫోన్ నెంబర్ అంటారండి. వాళ్ళు మానుకుని గంట తరబడి లైన్ లో నిల్చున్న ఒక బత్తా కూడా లేదండి. 10 గంటలకు వస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఇచ్చేదండి. ఆశలు ఏం చేసుకోండి, మేము 2-3 రోజులండి ఓ బత్తాకి టైం పడుతుందండి. ఆధార్ కార్డు అంటారు, పాస్బుక్ జిరాక్స్ అంటారు. ప్రభుత్వాన్ని మీరు అడిగేదేంటి? మేము అడిగి ఇలాగైతే మేము అర్థం చేయాలని ఏదండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏదో చేస్తుంది అనుకోండి, అది కూడా మాకేమి సహకరించినట్టే కల్పించలేదండి. మాకు అది ఇప్పుడు బ్యాగ్ లో పొందాలంటే 350, 400 ఇట్లా బస్తాలు దొరుకుతుంది లేదండి. ఎక్కడ దొరకలేదు. కాకినాడ, నా పేరు కోమటి వీరభద్రం అండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామం. అది ఇక్కడ 2 ఎకరాలు చేంజ్ చేసుకుంటాం మొదటి. దాని మీద ఆధారపడి ఉన్నాం మేము. ఇక్కడ యూరియా నెలలు కూడా తిరుగుతుందండి. యూరియా దొరకలేదు మాకు. ఎక్కడ పొందాలో మాకు దొరకలేదు యూరియా. ఈ రోజు వచ్చిందండి. వచ్చిన తర్వాత దానికి పాస్బుక్ జిరాక్స్ కావాలన్నారు, దానికేమో ఆధార్ కార్డు లింక్ కావాలన్నారు, ఫోన్ నెంబరు ఇవన్నీ కావాలన్నారు. మరి అవన్నీ తెచ్చి ఉన్న వాళ్ళు ఉంటారండి. రైతు ఊళ్ళో లేని ఉంటాడు, వ్యవసాయం చేస్తామండి మేము. రైతు ఎక్కడో ఉంటాడు. పాస్బుక్ జిరాక్స్ కావాలంటే ఎలా వస్తుందండి? ఆధార్ కార్డు అంటే తెస్తాం, మాది చేసేవాళ్ళది. అది లేకుండా మరి పాస్బుక్ జిరాక్స్ అది తెచ్చాక మళ్ళీ ఆధార్ కార్డు అంటున్నారు. ఆధార్ కార్డు తెచ్చాక మరి ఫోన్ నెంబర్ లింక్. మరి ఇవన్నీ కావాలని ఇలా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. అది ఇచ్చిన మళ్ళీ ఒక ఎకరానికి పాస్బుక్ జిరాక్స్ మీద ఎన్ని ఎకరాలున్నా ఇచ్చింది ఒక బస్తా. 4 ఎకరాలు ఉంది కదా, 4 బస్తాలు ఎత్తలేదు, ఒక బస్తా ఎత్తా ఉన్నారు. ఇక్కడ 10 ఎకరాలున్నా ఒక బస్తా, అందుకు ఎక్కువ ఎత్తలేదు ఇక్కడ. ఇది మా పరిస్థితి.